మొత్తం ఎన్ కన్వెన్షన్ దాని వల్ల వచ్చిందని చెప్పి అంటున్నారు. ఎన్ కన్వెన్షన్ గత ప్రభుత్వంలో పోల్చలేదు. అదే ఆ మాట అంటది. ఎన్ కన్వెన్షన్ ఈయన పంపించలేదట సమంతని, అందుకని కోల్చలేదట. మరి ఇప్పుడు ఎవరిని పంపించలేదని రేవంత్ రెడ్డి కూర్చాడు. రేవంత్ రెడ్డికి ఎవరిని పంపించాలని మీరు ప్రయత్నించారు, ఎవరు రాలేదు మీ దగ్గరికి, అంతే కదా. మరి నువ్వు మాట్లాడితే నేను మాట రేవంత్ రెడ్డికి ఎవరిని పంపించారు, ఎవరిని పంపిస్తే ఏ అమ్మాయి వెళ్ళనుంది, అందుకని కూర్చేశారు రేవంత్ రెడ్డి. పిచ్చి మాటలు, పిచ్చి కూతలు. రేవంత్ రెడ్డి కూర్చారు కానీ వాళ్ళ దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? 2010లో కట్టారు కన్వెన్షన్. ఎవరు ఇచ్చారు? మీ ప్రభుత్వం. మీ అడ్డగోలుగా మీ అధికారులు పందికొక్కుల్లో మేసి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ కూలుస్తున్నాం. ఆ కూల్చడంలో రాజకీయం చేస్తూ దాన్ని విచక్షణ రహితంగా పేదలకు డబ్బున్న వాడిని సరే వెంకట కొట్టావు, దాన్ని కొట్టడానికి కారణం చాలా చెప్తా. నాగార్జున కొడతావు, నాగార్జున పోతే ఆయనకున్న దాంట్లో వెంట్రువాసి పోయింది అనుకుంటాడు. కానీ పేదలయ్యా రాత్రి పగలనక కష్టపడి కూలీనాలు చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకుంటూ వాళ్ళు కళ జీవితపు కళ ఆ ఇళ్లను కట్టుకుంటే వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు, ఎందుకు ఆ స్థలం కొనుక్కున్నారు? నువ్వు పర్మిషన్ ఇస్తేనే కదయా. మీ అధికారులు వాటర్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, డ్రైనేజ్ ఇచ్చారు, మీరు అన్నీ ఇవ్వబట్టే కదా పాపం పేదలు అవన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చింది కదా, అన్నీ ఉన్నాయి కనుక అది సజావైన ఇదని కట్టుకున్నారు. ఇవాళ నువ్వు వచ్చి వాళ్ళు కూర్చేటప్పుడు సరే వాళ్ళు తప్పు చేశారు ఆఫీసర్, ముందు ఆఫీసర్లు ఏమన్నా అరెస్ట్ చేయాలి, ఈ పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు అందరినీ బొక్కలు పెట్టాలి ముందు. ఆ ధైర్యం లేదు, ఆ సాహసం చేయలేవు నువ్వు, అది చేయలేవు. సరే ఇప్పుడు చేస్తున్నప్పుడన్నా కనీసం పేదలకి వాళ్ళకి ఉపాధి వాళ్ళకి పునరావాసం కల్పించవయ్యా. వాళ్ళు బ్యాంకులు కట్టాలి. ఎవడు కడతాడు? నీ అమ్మ మూడు వెళ్ళి కడతాడా బ్యాంకుకి? ఎవడు కడతాడు? బుద్ధి జ్ఞానం ఉండదు మీకు. వాళ్ళు బ్యాంకులో వీలు పెడతారు, అవన్నీ మీరు కూర్చేస్తే వాళ్ళు పునరావాసం కలిసి బ్యాంకులతో మాట్లాడి వాళ్ళు గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది, గవర్నమెంట్ చేసిన తప్పే మేము సరిదిద్దుకుంటున్నాం, గవర్నమెంట్ చేసిన తప్పే ఇది, 100 రూపాయలు మీ పర్మిషన్ ఇవ్వడం మీ తప్పు, కనుక మా తప్పుని మేము బాధ్యత, వాళ్ళ బ్యాంకులో ఈ కూల్చిన ఇళ్ల తాలూకు ఎవరిదైనా బ్యాంకులో ఉంటే గవర్నమెంట్ బాధ్యత అని మీరు ఒక హామీ ఇచ్చో లేకపోతే జీవో పాస్ చేసి వాళ్ళకి ఇల్లు చూపించి పునరావాసం అప్పుడు చెప్పండి. 10 నిమిషాలు ఖాళీ చేయండి, లేకపోతే 15 రోజులు ఖాళీ చేయండి, అప్పుడు టైం ఏమన్నా ఉంది. అది లేకుండా గబగబా నేను వచ్చేసి గంటలు కూర్చొని చిన్న పిల్లాడు వాడు ఏడుస్తూ ఉంటే ద్రవించిపోయింది. ఆడుకునే వస్తువులు తీసుకుంటానికి లోపలితే వాడిని లాగి పడేశారు. చిన్న పిల్లాడు ఆడుకునే వస్తువు తీసుకున్నారు. ఒక ఆడతల్లి గ్యాస్ స్టవ్, అయ్యో గ్యాస్ లోపల మీద తెచ్చుకుంటారంటే లాగేసి కూర్చేశారు. అలాగే మాతో ఉందా మీకు? మనుషులా మీరు? పశువులా మీరు? ఆ మాత్రం పేదలంటే వాళ్ళు అడిగేవాళ్ళు లేక ఇదే పని నువ్వు పొంగులేటి ఫామ్ హౌస్ కోల్చవే, ఇదే నోటీసు ఓవైసీకి ఇవ్వవే, అక్కడ మీకు కారిపోతుందా ఓవైసీ పేరు చెప్పగానే? మీ మనుషులు కానీ జాలి పడతారా? నీకు అన్నకు నోటీస్ ఇచ్చావు, నోటీస్ ఇచ్చావు, మరి కూల్చవే. తిరుపతి రెడ్డికి ఇచ్చావు, కూల్చవే. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కూల్చవే, కోర్టులో స్టేలో ఉందనే లాజిక్ అవన్నీ కూల్చి అన్నారు. ఇక్కడ రాజకీయ వెండెట్ట మీకు ఈ రంగారెడ్డి జిల్లాలోనూ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క సీటు రాలన్నాము. ప్రజలు మిమ్మల్ని ఈ 2 చోట్ల కొట్టారు ఒక్క సీటు. అందుకని ఆ కసి నీకు, ఆ కసి మీద ఇక్కడ లేబర్ మీద గుడి మీద కడతావా, లేబర్ కడుపు మీద కడతావా? మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు నీ కాంగ్రెస్ నీ పార్టీకి పతనానికి పునాదులు వేసుకుంటున్నారు. ఒక్కటి తెలుసుకోండి, పేదల శోకం ఘోర శాపం మారిపోబోని అగ్నికణం. వాళ్ళ కంటెంపట కారే ఒక్కొక్క చొక్క నిప్పుల వర్షమే మిమ్మల్ని దహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. పేదలు వాళ్ళ కష్టాన్ని ఇంతగా మీరు అవమానిస్తూ వాళ్ళ మీద ఏమాత్రం మానవత లేకుండా ప్రవర్తిస్తాం. ఊరుకోడు దేవుడు, ఊరుకోడు భగవంతుడు, ఊరుకోడు. మీకు తగిన శాస్త్రి మీ పతనానికి మీరే పునాది వేసుకుంటున్నారు ఈ చర్యల ద్వారా. ప్రజలు ఆగ్రహంలో ఉన్నారు. ఇలాంటి విషయాలను తప్పించడానికి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ దరిద్రపు పాలిటిక్స్. ఎవరు ఏం చేయాలంటే ఏం చేయాలి, ప్రజలందరూ డైవర్ట్ అయ్యే ఒక మాట సినిమా వాళ్ళ మీద ఒక బోధ వెళ్ళామంటే అది మొత్తం స్టేట్ వైడ్ టాపిక్ అయిపోతుంది. ఇక మనం ఏం పీకుతున్నాం ఎవడో అడగడు. ఇది డైవర్షన్ పాలిటిక్స్. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏ పద్యం హైడ్రా మంచిదే, ఎవడు కాదన్నాడు, హైడ్రా అన్నారు, మనం అందరూ సపోర్ట్ చేయాలి. కానీ హైడ్రా నువ్వు ఉపయోగించే విధానం హై డ్రామాగా ఉపయోగిస్తున్నావు. నీ ప్రతిపక్ష అపోజిషన్ పార్టీలని వాళ్ళ బిల్డర్స్ ని నాశనం చేయడానికి చూస్తున్నావు.
నీ వాళ్ళని కాపాడుకుంటున్నావు, నువ్వు వాళ్ళని నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని మాకు తెలుసు. నీ రాజకీయ కొత్తతరం, మీ కాంగ్రెస్ బుద్ధి మాకు తెలియదా నీకు? మీరు ఈ నాగార్జున ఎందుకు కొట్టారు? నాగార్జున ఇది పగలు కొడితే మొత్తం అందరూ షాక్ అవుతారు, షేక్ అవుతారు. మొత్తం బిల్డర్స్ అందరూ, హైదరాబాద్ లో ఉన్న జంటనగర్ ఉన్న బిల్డర్స్ అందరూ నీ దగ్గరికి వస్తారు వాళ్ళని కాపాడమని, మా వాళ్ళ చేయమని. అప్పుడు బేరం, సంచులు, స్కూటర్, నీకు కావాల్సిన సంచులు, మోటార్లు ఏర్పడుతుంది. మీకు కాంగ్రెస్ సిద్ధాంతం అది. ఎక్కడ మీ పార్టీ అధికారంలో ఉన్న, ఏ స్టేట్లో అధికారంలో ఉన్న 3 నెలలకు ఒకసారి అధిష్టానానికి మీరు సూట్ కేసులు పంపించాలి. ఇది మీ ఆనవాయితీ, మీ డిఎన్ఏ, అది మీ విధానం, అది మీ పాలసీ. ఇది కనుక ఇప్పుడు సూట్ కేసులు పంపించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏంటంటే మామూలుగా అయితే, కానీ ఇక్కడ కోమటిరెడ్డి ఒకరు పోటీగా ఉన్నాడు. రెండో కృష్ణుడుగా రెడీ అయిపోయి ఉన్నాడు. అతను ఆల్రెడీ మినిస్టర్గా చేస్తున్నాడు, ఇండస్ట్రీలు ఉన్నాయి. సో బాగా ఘనమైన సూట్ కేసులు రెడీ చేయగలుగుతున్నారు. అతన్ని మించి సూట్ కేసులు రేవంత్ రెడ్డి చేస్తేనే రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడు. లేకపోతే ఈ కృష్ణుడు దిగిపోతాడు, ఆ కృష్ణుడు అక్కడ సతమతం అవుతున్నాడు. అందుకని ఈ సూట్ కేసుల కోసం ఇప్పుడు ఈ వారం రోజులుగా సూట్ కేసులు మీటింగ్లు జరిగిపోయి అవన్నీ సరే. అందుకని చూడండి, కోర్టు కోర్టు ఆర్డర్ ప్రకారం ఆగుతున్నాం. మొన్న ఆగల, కోర్టు ఆర్డర్ వచ్చేలోపు కూల్చేశారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం ఆగుతున్నాం, వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నాం, వాళ్ళకి టైం ఇస్తున్నాం. ఇలా అనేది ఎందుకు సూట్ కేసులు వచ్చేసింది కదా, మూటలు వచ్చేసింది. అలా దాన్ని తాజా చేసి అలా డైల్యూట్ చేసి అది ఒక సంవత్సరం తర్వాత ఎవడు గుర్తుండదు, ఎవడు మర్చిపోతాడు, కోర్టులో ఉందో మేమేం చేయమంటారు. ఇది ఈ స్ట్రాటజీ మాకు తెలియదు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. మీ కాంగ్రెస్ అణువణువు తెలుసు, మీ అణువణువు తెలుసు. ఎక్కడి తిరువులు, ఎక్కడి మురుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జస్టులు, ఎక్కడి నష్ట జాతకులు మీ కాంగ్రెయులు. నా జాతికి శాపమై దాపరించారు. వాళ్ళ తెలంగాణకి మీరు ఒక శాపం. మీరు అందుకని మీ శాపగ్రస్తులు కనుక మీరు ఇలాంటి చిల్లర పనులు, చెడ్డాల పనులు చేస్తున్నారు. మీరు మీ పతనానికి మీరే పునాదులు తవ్వుకుంటున్నారు. రాబోయే కాలం మీకు సమాధానం చెప్తున్నారు.